ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరను రైతులకు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ కోరారు. ఈ మేరకు ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కు వినతి పత్రం అందజేశారు. రైతులకు మేలు చేసే విధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మద్దతు ధర అందించేందుకు అవసరమైన నిధులను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న దళారీ వ్యవస్థ నిర్మూలించి నేరుగా రైతులకు మద్దతు ధర అందించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి 1725 రూపాయలు ఎంఎస్పీ ధర రైతుకు రావడానికి కృషి చేయాలని కోరారు. కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ని కోరడం జరిగిందని, దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వర్మ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇటు బీజేపీ మొత్తం కూటమి ప్రభుత్వం రైతులకి మేలు చేసే విధంగా అటు ఇరిగేషన్లో అవునండి, ఇటు పండించిన ధాన్యంలో మద్దతు ధరలో అవునండి, కావలసిన నిధులు కేటాయిస్తూ ఉంది. ఏదైతే గ్రౌండ్ లెవెల్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇంకా కొనసాగుతూ రైతుల్ని తేమ శాతం పేరుతో బెదిరిస్తూ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తక్కువ ధరకు కొనే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1725 రూపాయలు ఎంఎస్పి రేటు ఇవ్వడం జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనే రైతుకు చేరాలన్నదే ప్రభుత్వం యొక్క సదుద్దేశం. ఏదైతే తేమ శాతం పేరుతో రైతు దగ్గర నుంచి తక్కువ ధరకు కొంటున్నారో ఆ విధానాలు అరికట్టాలని, దాని మీద ఉక్కుపాదం మోపాలని, రైతుకి ఎట్టి పరిస్థితుల్లోనే 1725 రూపాయల ఎంఎస్పి రేటు ఇవ్వాలని, ఏదైతే కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యంతో ఉన్నారో రైతు సేవా కేంద్రాలు అంటే ఇదివరకు రైతు భరోసా అనేవారు, వాళ్ళని ఎలక్ట్ చేసి గ్రామాల్లో సభలు పెట్టి ప్రభుత్వం సేకరించే విధానాన్ని వాళ్ళకి చెప్పి రైతు సేవా కేంద్రాల్లోనే మరి సేకరించి ఏదైతే మాయిశ్చర్ తక్కువ వస్తుందో దానికి ఆల్రెడీ ఒక నామ్ ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఆ విధంగా వాళ్ళకి మంచి రేటు వచ్చే విధంగా గ్రామ సభలు నిర్వహించి మరి ఎట్టి పరిస్థితుల్లోనే రైతుకి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 1725 ఎంఎస్పి రావడానికి కింది స్థాయి అధికారులందరినీ అప్రమత్తం చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని ఇద్దరిని కోరడం జరిగింది. రేపటి నుంచే మా దగ్గరనే కాదు కాకినాడ జిల్లాలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి ఎంఎస్పి రేట్ ఏదైతే ఉందో 100% రైతుకి చేరే విధంగా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది. ఏదైతే దళారీ వ్యవస్థ గత 5 సంవత్సరాలు కూడా రైతు దగ్గర ధాన్యం సేకరించడం, సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ విధంగా ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మీద ఉక్కుపాదం మోపమని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతు దగ్గర ధాన్యం సేకరిస్తే 30 రోజుల లోపు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి విధానం కానీ, ఇప్పుడు ప్రకటించిన ఎంఎస్పి రేటు విధానం కానీ కింది స్థాయి రైతు వరకు ఈ ఎంఎస్పి రేటు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కింది స్థాయిలో ఉన్న లోపాలు ఏదైతే ఉన్నాయో ఆ లోపాలు నేను గౌరవ కలెక్టర్ గారికి తెలియజేసాం. దాని మీద రేపటి నుంచే యాక్షన్ తీసుకుని రైతుకి 1725 మద్దతు ధర ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో వెళ్తుందని చెప్పి తెలియజేస్తాం.